ఈ ఉదయకాలము స్థానిక సంఘములో రొట్టె విరుచు కూడికకు చేరివచ్చిన ప్రతి ఒక్కొక్కరికి యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనములు. మరి ఒకసారి స్థానిక సంఘముతో కలిసి సహవాసము చేయడానికి, వాక్య పరిచర్య చేయడానికి నాకు అవకాశమునిచ్చిన నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడైన ఆ ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే బేత్లెహేము క్రిస్టియన్ అసెంబ్లీ కర్నూలు సంఘములోని బాధ్యత కలిగిన పెద్దలకు మరియు స్థానిక సంఘములోని బాధ్యత కలిగిన పెద్దలకు, స్థానిక సంఘానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతాను. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. 16వ వచనము. వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన మరి ఒక నూతన ప్రభు దినమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉండి సహాయము చేసినందుకై స్తోత్రములు. రొట్టె పాత్ర ఇంకా మిగిలి ఉన్నది. రక్షింపబడని వారిని, రక్షణ లేని వారిని మీరు దర్శించి రక్షించి సంఘములో చేర్చి ఆరాధనలో పాలు పంపులు పొందే భాగ్యమును మీరు దయచేయండి. స్థానిక సంఘమును దీవించండి. మీ పరిచర్యలో నాయనా పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించుమని మీ సన్నిధిలో మొరపెట్టుకొనుచున్నాము. కొద్ది నిమిషాలు మీ వాక్యము కొరకై కనిపెట్టుకొని ఉండగా నాతో మీరు మాట్లాడమని, వినే చెవి, గ్రహించే మనసు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనకు దైవ గ్రంథములో దైవజనుడైన మోసే గారు వ్రాసిన 5 గ్రంథములు
దైవజనుడైన మోసే గారు వ్రాసిన 5 గ్రంథములు లేక 5 కాండములు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండములు విలువైనవే. ప్రతి కాండములో కూడా మనకు శ్రేష్టమైన సంగతులు ఉన్నవి. ప్రతి కాండములో కూడా వారి యొక్క అనుభవాలు ఇందులో చేర్చబడినవి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు వ్రాయబడి ఉన్నవి. ఈ 5 కాండములలో ఆది కాండము అనేది చాలా విశేషమైన గ్రంథము. ఆది కాండము చాలా విశేషమైనది. ఎందుకు అంటే ఆది కాండములో అన్నిటికీ ప్రారంభము ఉన్నది కదా. ఆది కాండములో అన్నిటికీ ప్రారంభము. ఏమిటి ప్రారంభము అంటే సృష్టి ప్రారంభము ఉంది, మానవుని యొక్క నిర్మాణ ప్రారంభము ఉన్నది, భక్తుల యొక్క ప్రారంభాలు ఉన్నవి, ప్రార్థన యొక్క ప్రారంభము ఉన్నది, ఆరాధన యొక్క ప్రారంభము ఉన్నది, సహవాసము యొక్క ప్రారంభము ఉన్నది. కాబట్టి ఆది కాండములో అన్నిటికీ ప్రారంభాలు ఉన్నవి. ఆది కాండము మానవుని యొక్క నిర్మాణముతో ప్రారంభించబడి మానవుని యొక్క మరణముతో ముగించబడింది. మానవుని యొక్క నిర్మాణముతో ప్రారంభించబడి మానవుని యొక్క మరణముతో ఈ ఆది కాండము ముగించబడింది. ఆది కాండములో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆది కాండములో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. దేవుడు మొట్టమొదట నిర్మించినది ఎవరిని? ఆదాముని. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి తీయబడిన ఎముకయే అవ్వ. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి ఆదామైనప్పుడు ఆది కాండము యొక్క ముగింపులో ఎవరున్నారంటే యాకోబు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు. ఆది కాండములో 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 50 అధ్యాయాలలో ఆఖరిగా 49వ అధ్యాయములో యాకోబు తన కుమారులను దగ్గరికి పిలిపించుకొని వారికి ఆఖరి మాటలు పలికి యాకోబు తన యొక్క శ్వాస విడిచాడు. తన స్వజనుల యొద్దకు యాకోబు చేర్చబడెను. అది ఆది కాండము 49వ అధ్యాయములో వ్రాయబడి ఉంది. ఆది కాండము 50వ అధ్యాయములో యోసేపు మరణించాడు. కాబట్టి మానవుని యొక్క నిర్మాణముతో ప్రారంభించబడి
మానవుని యొక్క మరణముతో ఈ ఆది కాండము ముగించబడింది. ఆది కాండములో 7 వ్యక్తులు ఉన్నారు. వారు వ్యక్తులు మాత్రమే కాకుండా వారు భక్తులుగా పిలువబడుచున్నారు. ఎవరు ఆ 7 వ్యక్తులు? 1 హేబేలు, 2 హనోకు, 3 నోవకు, 4 అబ్రహాము, 5 ఇస్సాకు, 6 యాకోబు, 7 యోసేపు. గుర్తున్నాయమ్మా? ఏంటో మీరు చెప్పేది చెప్తున్నారు, మేము వినేది వింటున్నాము. దేవుని యొక్క మాటలు మనము జాగ్రత్తగా వినాలి. 7 వ్యక్తులు, వారు వ్యక్తులు మాత్రమే కాకుండా వారు భక్తులుగా కనబడుతున్నారు. ఎవరు? హేబేలు, హనోకు, నోవకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఇందులో నోవకు కాలమును చూచినప్పుడు నోవకు జల ప్రళయమునకు ముందు ఉన్నాడు, జల ప్రళయములో ఉన్నాడు, జల ప్రళయము తరువాత ఉన్నాడు. ఎవరు? నోవకు కదా. నోవకు జల ప్రళయమునకు ముందు ఉన్నాడు, జల ప్రళయములో ఉన్నాడు, జల ప్రళయము తరువాత ఉన్నాడు. ఈ 7 వ్యక్తులు లేక 7 భక్తులు వారి యొక్క పనులు మనము చూచినప్పుడు ఆ పనులు కూడా మనకు పాఠములుగా ఉన్నవి. ఏమిటి ఆ 7 భక్తులు వారి యొక్క పనులు అంటే, హేబేలు యొక్క జీవితమునందు ఆరాధన, హనోకు జీవితమునందు నడక లేక ప్రవర్తన. హనోకు దేవునితో నడుచుచు అని వ్రాయబడి ఉంది. నోవకు జీవితమునందు పని మనము చూస్తున్నాము. ఏం పని? ఒకవైపు జల ప్రళయము రాబోతుంది అని ప్రకటిస్తూ, మరి ఒక వైపు ఓడ యొక్క నిర్మాణము యొక్క పనిలో ఉన్నాడు. జల ప్రళయము రాబోతుంది అని ఒకవైపు ప్రకటిస్తూ, మరి ఒక వైపు ఓడ నిర్మాణం యొక్క పనిలో ఉన్నాడు. అంటే నోవకు యొక్క జీవితములో పని అనేది కలిగి ఉన్నాడు. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? 3. 1 హేబేలు, 2 హనోకు, 3 నోవకు. హేబేలు ఆరాధికుడు, హనోకు దేవునితో నడిచినవాడు, నోవకు పని కలిగినవాడు. ఇక 4 అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అబ్రహాము విశ్వాసమును కలిగినవాడు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహామే. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అనేక జనాంగములకు తండ్రిగా ఉన్నాడు.
భక్తుల యొక్క జీవితాలలో మూల పురుషుడు అబ్రహాము. అబ్రహాములో విశ్వాసము ఉన్నది, ఇస్సాకులో విధేయత ఉన్నది. ఇస్సాకులో విధేయత ఉన్నది అనగా తగ్గింపు జీవితము కలిగిన వాడు, దీనత్వమును కలిగిన వాడు. యాకోబు యొక్క జీవితములో విజయమును మనం చూస్తున్నాము. ఎలా విజయము? యాకోబు దేవునితో పోరాడినవాడు కదా, దేవునితో పోరాడినవాడు. పెనూయేలు స్థలములో నేను దేవుని ముఖాముఖిగా చూచితిని అంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అంటున్నాడు. దేవునితో పోరాడి దేవుని యుద్ధ నుండి ఆశీర్వాదమును పొందుకున్నవాడు యాకోబు. యోసేపు మహిమ కలిగిన వాడు. ఏమిటి యోసేపుకు ఉన్న మహిమ అంటే, తండ్రి ఇంటి నుండి బయలుదేరి అనేకమైన శ్రమలు, బాధలు, నిందలు భరించి తిరిగి ఐగుప్తు దేశములో ఆయన ప్రధానిగా ఉన్నాడు. యాకోబు యొక్క కుటుంబానికే యోసేపు పోషకుడు. కాబట్టి 7 వ్యక్తులు, 7 భక్తులు, వారి యొక్క పనులు మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడు ముఖ్యముగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఈ 4 భక్తులలో అబ్రహాము అనగానే మనకు ఏమి గుర్తుకు రావాలి? విశ్వాసము కరెక్టే. అబ్రహాము యొక్క జీవితములో బలిపీఠములు కట్టినవాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఏమి కడుతున్నాడు? బలిపీఠములు కట్టుట. బలిపీఠములు కట్టుట. ఇస్సాకు యొక్క జీవితములో మనకు బావులు త్రవ్వించుట. అబ్రహాము జీవితములో బలిపీఠములు కట్టుట, ఇస్సాకు జీవితములో బావులు త్రవ్వించుట, యాకోబు యొక్క జీవితములో స్తంభములు నిలుపుట, యోసేపు యొక్క జీవితములో ఫలించువాడు. ఇప్పుడు మనకు బలిపీఠములు కట్టుకునే అనుభవము కూడా మనకు అవసరమై ఉంది. ఏ బలిపీఠములు? ప్రార్థన అనే బలిపీఠము పడిపోయిందా? ఆరాధన అనే బలిపీఠము పడిపోయిందా? పరిశుద్ధత అనే బలిపీఠము పడిపోయిందా? నీతి అనే బలిపీఠము పడిపోయిందా? ప్రత్యేకత అనే బలిపీఠము పడిపోయిందా? ప్రత్యక్షత అనే బలిపీఠము పడిపోయిందా? పడిపోయిన బలిపీఠములు తిరిగి మనము కట్టుకోవాలి. పడిపోయిన బలిపీఠములు తిరిగి మనము బాగు చేసుకోవాలి. ప్రార్థనలో వెనుకబడి ఉన్నావా? ఆరాధనలో వెనుకబడి ఉన్నావా? పరిశుద్ధతలో వెనుకబడి ఉన్నావా? ప్రత్యేకతలో వెనుకబడి ఉన్నావా? దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుటలో వెనుకబడి ఉన్నావా? దేవుని వాక్యమును వినుటలో వెనుకబడి ఉన్నావా? అలాగైతే నీవు
పడిపోయిన ఆ బలిపీఠాలు నీవు తిరిగి కట్టుకోవాలి. అబ్రహాము యొక్క జీవితములో బలిపీఠములు కట్టినవాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠములు కట్టుట, యెహోవా నామమున ప్రార్థన చేయుట, బలిపీఠములు కట్టుట, అక్కడ బలులు అర్పించుట, బలిపీఠములు కట్టుట, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినవాడు. ఆఖరి దినాలలో ఉన్నాము, అపాయకరమైన దినాలలో ఉన్నాము, భక్తిహీనత పెరిగిపోతున్న దినాలలో ఉన్నాము, దుష్టుని కార్యములు ప్రబలుతున్న దినాలలో ఉన్నాము. మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది? ఇస్సాకు జీవితములో బావులు త్రవ్వించిన వాడు. అబ్రహాము దినములలో త్రవ్వించబడిన బావులు ఫిలిస్తీయులు వచ్చి ఏం చేశారు? పూడ్చివేశారు. పూడ్చివేయబడిన బావులు ఈ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తిరిగి త్రవ్వించుచున్నాడు. తిరిగి త్రవ్వించుచున్నప్పుడు ఎన్ని ఆటంకాలు! కలహమాడేవారు వచ్చారు, జగడమాడేవారు వచ్చారు, ఆటంకాలు కలిగించేవారు వచ్చారు. అటువంటి వారితో ఇస్సాకు ఏమాత్రము కూడా వాదించకుండా ఒక స్థలము నుండి ఇంకొక స్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళుతున్న ప్రతి స్థలములో కూడా దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు. నిజమే, దేవుని పిల్లలమైన మనకు ఆటంకాలు వస్తాయి, తొందరలు వస్తాయి, సమస్యలు వస్తాయి. దుష్టుడు పలు రకాలుగా మనలను శోధిస్తాడు. ఆత్మీయ జీవితమును పడగొట్టడానికి, భక్తి జీవితమును పడగొట్టడానికి, ప్రార్థన నుండి దూరము కావడానికి, వాక్యము నుండి దూరము కావడానికి, దైవ సహవాసము నుండి దూరము కావడానికి అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఇస్సాకు యొక్క గురి ఏమిటి? తన తండ్రి త్రవ్వించిన బావులు ఫిలిస్తీయులు పూడ్చివేయగా వాటిని తిరిగి త్రవ్వించే పనిలో ఉన్నాడు. యాకోబు యొక్క జీవితములో స్తంభములు నిలిపినవాడు. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితములో బలిపీఠములు కట్టుట అనగా ఆరాధనకు, సమర్పణకు గుర్తు. బావులు త్రవ్వించబడుట అనగా బావిలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఆత్మ సంబంధముగా దేవుని యొక్క వాక్యమునకు గుర్తు. ఆ వాక్యమనే ఊట మనకు కావాలి. వాక్యము యొద్దకు మనము రావాలి. ఎప్పుడు వస్తున్నాము? కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, తొందరలు వచ్చినప్పుడు మనము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? దేవా, నీవే నాకు దిక్కు. దేవుని వాక్యము యొద్దకు మనము మాటి మాటికి రావాలి. దేవుని వాక్యమనే నీరు మనకు దినదినము కావాలి. ప్రతి వ్యక్తికి
తన యొక్క వయస్సును బట్టి ప్రాముఖ్యముగా అతని యొక్క దేహములో ఏమి కావాలి? ఏమి కావాలి? నీరు కావాలి. వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు నీరు తక్కువగా ఉంటే బాడీలో డీహైడ్రేషన్ పెరిగి చెమటలు వస్తాయి. కాబట్టి మానవుని యొక్క దేహమునకు ఎంత నీరు అవసరమో ఆ నీరు ప్రతి దినము కూడా కావాలి. కొన్ని లీటర్ల నీరు త్రాగాలి. త్రాగుతున్నామా నీరు? నీరు తక్కువైపోతే ఏమి దెబ్బతింటాయి? కిడ్నీలు దెబ్బతింటాయి. ఊపిరితిత్తులు పాడైపోతాయి. కాబట్టి మానవునికి నీరు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆత్మ సంబంధమైన జీవితానికి, ఆత్మీయతకు దేవుని వాక్యమనే నీరు దినదినము కావాలి. యాకోబు యొక్క జీవితములో స్తంభములు నిలిపినవాడు. స్తంభములు ఏం చేస్తాయి? స్తంభములు ప్రతి భారమును కూడా మోస్తాయి. స్తంభములు ప్రతి భారమును కూడా భరించేవిగా ఉన్నాయి. మాత్రమే కాకుండా ఆ స్తంభములు స్థిరతను చూపిస్తూ ఉన్నాయి. ఒక ఇంటికి పిల్లర్స్ ఎంత బలముగా ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? భద్రంగా ఉంటుంది. ప్రారంభములోనే పిల్లర్స్ విషయంలో తేలిక భావము తీసుకుంటే ఆ ఇల్లు కట్టబడిన తరువాత ఆ సరైన ఆధారము దానికి లేకపోతే ఇల్లు కొద్ది కాలములోనే కూలిపోతుంది. అలాగే మనము కూడా మన ఆత్మీయ జీవితములో మనము స్థిరమైన వ్యక్తులముగా మనం ఉండాలి. పడిపోయే వ్యక్తులముగా కాదు, అటు ఇటు కదిలే వ్యక్తులముగా కాదు, గాలికి కొట్టుకొని పోయే వ్యక్తులముగా ఉండకూడదు. ఈ దినాలలో రకరకాల బోధలు వస్తున్నాయి. మనుషులను గలిబిలి చేసే బోధలు, విశ్వాసము నుండి ప్రక్కకు తొలగించే బోధలు, మనుషులను లోక సంబంధమైన భ్రమలోనికి తీసుకొని వెళ్ళే బోధలు వస్తున్నాయి. అయితే దేవుని వాక్యములో మనకు అలాగు ఉన్నదో లేదో అని మనం పరిశీలన చేయాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. 13వ వచనములో అయితే బెరయలో పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.
వీరెవరు అంటే బెరయాలో ఉన్న పరిశుద్ధులు. వీరేం చేస్తున్నారు? పౌలు శీల వాక్యమును బోధిస్తూ ఉండగా వీరు వాక్యమును అంగీకరించారు. మాత్రమే కాకుండా పౌలు శీల చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని వీరేమి పరిశోధన చేస్తున్నారు? లేఖనములు పరిశోధన చేస్తున్నారు. ఉదాహరణకు మనము ఒక షాపుకు వెళితే నాకు ఆ ఫలాని మోడలు చీర కావాలి, లేక ఫలాని మోడలు డ్రెస్ కావాలి అంటే వారు ఏం చేస్తారు? మొదట తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయి వరకు ఆ చీరలన్నీ కూడా వారి ముందు వేస్తారు. వేసిన తర్వాత కొనడానికి వెళ్ళిన వారు ఏం చేస్తారు? ప్రతి చీరను పట్టి చూస్తారు. మోడలు చూస్తారు, కలరు చూస్తారు, క్లాత్ చూస్తారు, దానిలో ఉన్న డిజైన్ చూస్తారు. ఒక్కొక్క దాన్ని చూసేసరికి ఆ షాపులో అమ్మేవాళ్ళు, ఏమ్మా కొనడానికి వచ్చావా, చూడడానికి వచ్చావా? ఎంతసేపు అయింది నీవు? కొనేది ఒక్క చీరనే, కానీ కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అన్ని రకముల మోడల్ చూసిన తర్వాత అన్నిటినీ పరిశోధన చేసి బాగున్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనము కట్టుకునే చీర విషయంలోనే అంత సమయం కేటాయిస్తామే, మరి ప్రభువు దగ్గరికి వెళ్ళేది ఏమిటి? శరీరమా, ఆత్మనా? ఆత్మ. మన ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమైన దాని విషయములో మనము ఎంత ప్రయాసపడాలి. అందుకే క్రైస్తవులు, బెరయాలో ఉన్న పరిశుద్ధులు వారు లేఖనములు పరిశోధించే పనిలో ఉన్నారు. ఒకటి, అబ్రహాము జీవితములో ఏమి అనుభవము? బలిపీఠములు కట్టువాడు. ఇసాకు జీవితములో బావులు త్రవ్వించువాడు. యాకోబు యొక్క జీవితములో స్తంభములు నిలువబెట్టువాడు. స్తంభములు భారములు భరించేవి, స్తంభములు స్థిరమైన వాటికి సూచనగా ఉన్నవి. ఆఖరిగా ఎవరు? యోసేపు యొక్క జీవితములో ఫలించేవాడుగా మనం చూస్తున్నాం. ఆదికాండము సమయం ఎంతైంది? ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఎంత మంచి మాట ఉంది! యోసేపు ఎలాగున్నాడు? ఫలించేవాడుగా ఉన్నాడు, ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఎక్కడ ఫలిస్తున్నాడు? ఊట యొద్ద ఫలించడి కొమ్మ. అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించుచున్నవి. అనగా యోసేపు
అందరికీ తేటగా కనిపించుచున్నాడు. యోసేపు అందరికి తేటగా కనిపించుచున్నాడు. కనాను దేశములో తండ్రి అయిన యాకోబు యొక్క ఇంటిలో యోసేపు తనకు అప్పగించబడిన ఆ మందలో నమ్మకముగా ఉన్నాడు. కానీ యోసేపు ఆ తృణీకరించబడిన వాడుగా, త్రోసివేయబడిన వాడుగా కనిపించుచున్నాడు. అటువంటి యోసేపు తండ్రి ఇంటి నుండి బయలుదేరి చివరికి ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశమునకు వచ్చాడు. ఐగుప్తు దేశములో యోసేపు ధాన్యమును సమకూర్చే పనిలో ఉన్నాడు. ధాన్యమును సమకూర్చే పనిలో ఉండగా ఐగుప్తు దేశములో ధాన్యము సమృద్ధిగా ఉంది. కరువు ఎక్కడ ఉంది? కనాను దేశములో కరువు ఉన్నది. ఇప్పుడు యాకోబు యొక్క కుటుంబం ఎక్కడ ఉంది? కనాను దేశములో ఉంది. యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తు దేశములో ఉన్నాడు. కరువు ఎక్కడ ఉంది? కనాను దేశములో ఉంది. సమృద్ధి ఎక్కడ ఉంది? ఐగుప్తు దేశములో ఉంది. ఐగుప్తు దేశములో సమృద్ధి ఉండగా, ఐగుప్తు దేశములో యోసేపు పోషకుడుగా ఉండగా, కనాను దేశములో కరువులో ఉన్న తండ్రి అయిన యాకోబు యొక్క కుటుంబము ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశములో ఉన్న యోసేపు యొద్దకు వచ్చారు. యోసేపు యొద్ద సాగిల పడినవారు, యోసేపుకు వందనము చేసిన వారు, యోసేపుకు సాగిలపడి నమస్కరించిన వారు, యోసేపుతో సహవాసము చేసిన వారు, యోసేపు యొక్క ప్రేమను పొందినవారు, యోసేపు చేత క్షమించబడినవారు. అట్టి యోసేపును దేవుడు ఏం చేశాడు? ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. తండ్రి ఇంటిలో కనబడని వ్యక్తి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశం అంతటికి పోషకుడుగా ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు. దేవుడు యోసేపును అందరికి తేటగా చూపిస్తున్నాడు. నా ఆత్మీయ జీవితము ఫలించినప్పుడు, ఎదిగినప్పుడు, నీవు నేను వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా మన యొక్క గ్రామములో అందరికి తేటగా చూపించువాడు. మొదట మనం ఏం చేయాలా? ఫలించాలి. ఫలించాలి అంటే మొట్టమొదట ఏమి నాటబడాలా? భూమిలో విత్తనము వేయబడాల. ఆ విత్తనము మొలవాలి, మొక్కగా మారాలి. దేవుని సంఘములో నీవు నేను ఒక మొక్కగా నాటబడితిమి. ఒక భక్తురాలు ఒక పాట పాడింది. అంజూరపు చెట్టు ఒకటి ద్రాక్ష తోటలో నాటబడెను, కానీ పూతలు లేదు, పిందెలు లేదు, కేవలం ఏమున్నాయి? ఆకులు మాత్రమే ఉన్నాయి. ఆకులు మాత్రమే ఉన్నాయి. పూతలు లేదు, పిందెలు లేదు, కాయలు లేవు, ఫలాలు లేవు. ఇక్కడ నీకు నాకు ఒక ప్రశ్న. వ్యక్తిగతముగా నీకు నీవు, నాకు నేను, దేవుని ఎదుట మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఎదుగుతూ ఉన్నానా? నేను ఫలిస్తూ ఉన్నానా? నా తండ్రి లోకములో ఉన్న నన్ను
ఆయన సంఘములో చేర్చాడు. నా తండ్రి నా యొద్దట నుండి ఏమి కోరుకుంటున్నాడు? ఆ ఫలములు కోరుతున్నాడు. ఏమిటి ఫలములు? మంచితనము అనేది ఒక ఫలము, నీతి అనేది ఒక ఫలము, సత్యము అనేది ఒక ఫలము, ప్రేమ అనేది ఒక ఫలము, పరిశుద్ధత అనేది ఒక ఫలము, ప్రత్యేకత అనేది ఒక ఫలము, దేవునికి ఇచ్చేది ఒక ఫలము. రకరకముల ఫలములు మనలో నుండి ఆయన కోరుతున్నాడు. ఏ ఫలములు లేకపోతే మనము ఎందుకు పనికిరాము? పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. కాబట్టి అబ్రహాము యొక్క జీవితములో బలిపీఠములు కట్టుట, ఇస్సాకు యొక్క జీవితములో బావులు త్రవ్వించుట, యాకోబు యొక్క జీవితములో స్తంభములు నిలుపుట, యోసేపు యొక్క జీవితములో ఫలించుట. దేవుడు ఈ తలంపులు మన వినికిడిలో